పనికెళ్ళడం ఏంటి? చదువుకున్న దానివి ఇలాంటి పని చేయడం ఏంటి? అప్పుడేం తోచలేదవ్వా. అందుకే మందుల కోసం, ఆయన భోజనం కోసం అలా చేశాను. వద్దవ్వా, ఇక నువ్వు పెట్టొద్దు. నేనేదో ఒక పని చేస్తాను. నేను చదువుకున్నాను కదా, నాకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ఇక నువ్వు కూడా పనిలోకి వెళ్ళొద్దవ్వా. బాబు రే డ్రైవర్, కార్తీ. అలాగే మేడం. ఏంట్రా చూస్తున్నావు? పోనీ. నిన్నేరా. సరే మేడం. హలో, ఎవరు? అమ్మా, అమ్మా, నేను చెప్పొద్దమ్మా, ప్లీజ్. రమాదేవి గారు చెప్పండి. అమ్మా, నా సర్టిఫికెట్స్ ఇంట్లోనే ఉండిపోయాయి. కాస్త ఏమనుకోకపోతే అవి ఇస్తావా? అయ్యో, అదేంటమ్మా అంతలా అడగాల? అలాగే, ఇప్పుడే వచ్చాయి, ఇస్తాను. ఇప్పుడా? నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు కదా. పర్వాలేదు, నేను చూసుకుంటాను. నువ్వురా. నేను ఆ సందు చివరి ఉంటాను, అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను. కాస్త సర్టిఫికెట్స్ తీసి పెట్టమ్మా. అలాగే, నేను తీసుంచుతాను. నువ్వొచ్చాయి. థ్యాంక్స్ అమ్మా. ఉంటాను. ఉంటాను. Hello Sridhar, this is Ramesh here. Hi Ramesh, How are you? I'm fine. I just need a small favor. Please, చెప్పండి. శ్రీధర్, మీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందని తెలిసింది. నాకు తెలిసిన ఒక అమ్మాయి చాలా టాలెంటెడ్, వెరీ సిన్సియర్ అండ్ ఆల్సో వెల్ ఎక్స్పీరియన్స్డ్. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ జాబ్ నాకు తెలిసిన అమ్మాయికి ఇస్తావా అని ఫోన్ చేశాను. ఓకే రమేష్ గారు, మీరు చెప్పారు కదా, నో ప్రాబ్లం. రమ్మనండి, ఆమెను ఇంటర్వ్యూ చేసి ఐ విల్ టేక్ హియర్. ఈ జాబ్ నేను ఇప్పించినట్టు తనకు తెలియకూడదు. తనకి ఆత్మాభిమానం ఎక్కువ. యా షూర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్. టేక్ కేర్. బాయ్. బాయ్. ఏంటమ్మా, వద్దంటే ఇక్కడికి పిలిచావు? నాన్న చూస్తే? ఏం కాదు. అసలు విషయం ఏంటంటే, నీ సర్టిఫికెట్స్ ఇంట్లో దొరకలేదు. మొత్తం వెతికానమ్మా, కానీ నాకు దొరకలేదు. నువ్వే వచ్చి ఒకసారి చూసుకో. నేనా? నేను ఇంట్లోకి రానమ్మా. రా రా. అమ్మా, అమ్మా. ఆగో ఆగో ఆగో. ఎంత చెప్పినా అబద్ధాలాడటం, దొంగ పనులు చేయడం మానట్లేదన్నమాట.